ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని మీకు అందించడంలో చాలా సంతోషిస్తున్నాను. ఎవరెవరైతే పడిపోయి ఉన్నారో ఆత్మీయంగా, భౌతికంగా, ఎవరైతే సొమ్మసిలి పడిపోయి ఉన్నారో మిమ్మల్ని దేవుడు ఈ దినాల్లో లేవనెత్తబోతున్నాడు. ఆయన ఒక మోక్రాంతి మీ పైన ఉదయించబోతున్నాడు. దేవుని యొక్క అభిషేకం మిమ్మల్ని ఏలుబడి చేయబోతుంది. 2 అద్భుత కార్యం త్వరగా దేవుడు చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకి దేవుడిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14:14. ఈ శ్రమకాలంలో మన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, ఆయన పడిన శ్రమలు, ఆ తర్వాత ఆయన మరణాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు యోహాను సువార్త 18:22 నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిల్చున్న బండ్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తును బండ్రోత్ అన్న పొజిషన్లో ఉన్న వ్యక్తి, బండ్రోత్ వాడు యేసును కొట్టడం జరుగుతుంది. కొట్టిన వాడు మామూలు వ్యక్తి కాదు. బండ్రోత్ అంటే ప్రధాన యాజకులకో, లేకపోతే రాజులకో, లేకపోతే గవర్నర్కో, ఆ దినాల్లో గవర్నర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు భద్రత కోసం వెళ్ళే ప్రధానమైన సిబ్బంది అన్నమాట. అతను గట్టిగా కొట్టేసి ఉంటే యేసుప్రభు యొక్క చెవులు, కళ్ళు కూడా తప్పదని ఉంటాయని వేద పండితులు చెప్తున్నారు. యోహాను సువార్తలో అయితే ఒకే ఒక వ్యక్తి కొట్టినట్టుగా ఉంది. కానీ మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనంలో మనం చూస్తే ఆ సైనికుల్లో అనేక మంది యేసు పైన ఉమ్ముతూ ఆయన్ని గట్టిగా కొట్టినట్టుగా, చంపలో వాయించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఒక తండ్రి తన పిల్లవాడిని కొడితే చెవులు వినపడకుండా పోయింది. అలా గట్టిగా, అలాగే ఒక హస్బెండ్ తన భార్య మీద ఏదో మాట్లాడుకుంటూ కలబడుతూ గట్టిగా కొట్టేశాడు, చెవులు పోయింది, చెవులు వినపడకుండా పోయింది. దేవుని బిడ్డలారా, బండ్రోతు లాంటి వాళ్ళు యేసును కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇలాగ చంపల వాయిస్తారని, ఆయన గట్టిగా మరి కొడతారని మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఆల్రెడీ చెప్పబడ్డాయి. సాతాను నిశ్చయముగా సాతాను ప్రేరేపణతోనే వచ్చి కొట్టి ఉంటారు. సాతాను ఏమనుకుని ఉంటాడు తెలుసా? ఇంతవరకైనా మనం ముట్టుకోలేకపోయాము, ఆయన్ని చేరలేకపోయాము, ఇప్పుడు తన్ను తానే ఆయన అప్పగించుకున్నాడు, ఇప్పుడు గనక కొడితే గనక ఆ దావీదు కుమారుడని కరుణించమని గుడ్డివాడు కేకలేసినప్పుడు ఆయన నిలిచి
ఆయన్ని పిలిపించమని చెప్పి ఆయన స్వస్థపరిచాడు కదా, అలాగా ఇంకా స్వస్థపరచలేడు, ఆయనకు వినికిడి శక్తి పోగొట్టుకుంటాడు అని సాతాను ఉద్దేశించాడో ఏమో. దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆ ప్రధాన యాజకుడు కైబా యేసు ప్రభువును ప్రశ్నించినప్పుడు కొట్టిన తర్వాత ఆయనకు చెవులు బాగానే వినపడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాదు, దొంగోడు ప్రార్థన చేసినప్పుడు ప్రభా నన్ను కూడా ప్రదేశంలో జ్ఞాపకం చేసుకోండి, నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు అవి కూడా దేవుడికి స్పష్టంగా వినపడింది. దేవుని బిడ్డారా, వాళ్ళు కొట్టిన దెబ్బలు యేసును ఆపాలని కొట్టిన దెబ్బలు వారిని యేసును ఎంతో మాత్రము ఆపలేకపోయింది. లూకా సువార్త 23:42లో వాళ్ళు ప్రార్థన ఆలకించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు మన ప్రార్థనను ఆలకించేవాడుగానే ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధన వచ్చినా, దేవుని బిడ్డలారా, అంత నొప్పిలో అంత బాధలు కూడా దొంగోడు చేసిన ప్రార్థనలు అయితే విన్నాడో, ఈరోజు మీ ప్రార్థనను దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ యొక్క కన్నీళ్ళు చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 33:3 ప్రకారం మొరపెడితే నీకు గూఢమైన సంగతులు నేను తెలియపరుస్తానంటున్నాడు. మొరపెడుతున్న వాళ్ళందరికీ ఆయన సమీపస్తుడు అంటున్నాడు కీర్తన 145:18 ద్వారా. కాబట్టి యేసు మన పక్షముగా వ్యాజ్యమాటానికి ఎన్ని పన్నగాలు కుట్రలు చేసినా అది ఏది యేసుక్రీస్తు ఎదుట నిలబడలేకపోయింది. మీ జీవితంలో కూడా యేసు ఉన్నాడు కనుక ఏ శోధన నిలబడదని చెబుతూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రభువును ఆశీర్వదించుగాక. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, అవును ప్రభా, యేసును ఆపటానికి, యేసు ఒక పని చివరిదాకా కొనసాగించడానికి సాతాను ఎన్నో పనగాలు చేసిన మీరే జయం పొందారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మీ వాగ్దానం యోహాను సువార్త 14:14. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73